ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మనలో చాలామంది జనులు ఈ సమయం ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో విజయం లేక అపజయంతో విసుకెత్తిపోయి స్నేహితులతో బంధుమిత్రులతో వెన్నుపోటు పొడిపించుకొని ఈ లోకంతో దునీకరింపబడి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా సేవకుడు కాదు, నా స్నేహితుడు అని చెప్తున్నాడు. పరమ తండ్రి, నిన్ను సృజించిన తండ్రి నీ స్నేహితుడిగా నీతో ఉండాలనుకుంటున్నాడు. మరి నువ్వు స్నేహం చేస్తావా? వాడు గుర్తుపెట్టుకుని పిల్లరా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. అవును ప్రియులారా, ఒంటరివాడు 1000 మందిగా అన్నాడు. నువ్వు ఒంటరివాడు కాదు, నిన్ను 1000 మందిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను స్నేహం చేస్తున్నాడు. నీ నీడల గతిస్తూ నీ చేపెట్టి ముందుకు నడిపిస్తాడు. మరి నువ్వు నమ్ముతున్నావా? మరి మనం మన చిరకాల స్నేహితుడితో స్నేహం చేద్దామా? మన సమయం నాకు కేటాయిద్దామా? అదే విధంగా అంటే మోకరిల్లి ప్రార్థన చేద్దాం, పరిశుద్ధ గ్రంథం చదువుదాము, అని చిత్త ప్రకారం నడుద్దాము కుందాం అన్నట్టు మీ ప్రేయర్ రిక్వెస్ట్, మీ విన్నపాలు కామెంట్ అండ్ మెసేజ్ చేయండి. ఆమేన్.